ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50,000 1 lakh శాలరీ. 10,000 12,000 జాబుల కోసం నేను వీడియోస్ చేయను, అంత టైం నా దగ్గర లేదు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. ఒకటే మైండ్ లో పెట్టుకోండి, సంపాదిస్తేనే కౌంట్ ఇన్ ద సక్సెస్ లిస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ హోలీ. ఈ కలర్ఫుల్ హోలీ మీ లైఫ్ లోని మంచి కలర్ తేవాలనేసి హార్ట్ఫుల్ విషెస్ చేస్తున్నాను. అందరికి హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఇప్పుడు పాస్ అవుట్ అయిన పిల్లలకి, ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ రాస్తున్న పిల్లలకి, ఇన్ ద సేమ్ టైం కెరియర్ లోని కూడాను ఉన్న అప్ అండ్ డౌన్స్ కోసం వీడియో చేస్తున్నాను. డెఫినెట్లీగా యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియో చూసే ఎండింగ్ వరకు మీకు మాత్రం మంచి మసాలా ఉంటుంది. మీ లైఫ్లో చేసే నాలెడ్జ్ అండ్ పర్టికులర్ థింగ్, పర్టికులర్ ప్లానింగ్ ఎలా చేయాలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పర్సనల్గా నేను 16 years రిక్రూట్మెంట్ ఎక్స్పీరియన్స్లో నేను సంపాదించింది, నేను ఎక్స్పీరియన్స్ అయింది మీతో షేర్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, యూస్ఫుల్ కాకపోతే ఇప్పుడే ఆపియండి. ఐ డోంట్ కేర్. మీ కెరియర్ కోసం చెప్పాలంటే ఈ వీడియో తీస్తున్నాను. సో కెరియర్ ఎడ్యుకేషన్ కోసం మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారంటే ఈ వీడియో వాచ్ చేయండి. మై నేమ్ ఇస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. నేను రిక్రూట్మెంట్ లో 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వర్కింగ్ విత్ ఐటీ, నాన్ ఐటీ అండ్ పాన్ ఇండియా మెంబర్ ఆల్సో. సో రీసెంట్ గా నా లైఫ్ లోని జరిగే అప్ అండ్ డౌన్స్, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు అందరికి తెలుస్తూనే ఉంది. కింద పెట్ట ఏంటిది మధ్యలో డ్రెస్ ఇప్పిసి అలా చేయకూడదమ్మా. లైఫ్ లో అప్ అండ్ డౌన్స్, మా వైఫ్ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకుని వస్తూనే ఉన్నాను. ఈ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ద ఎడ్యుకేషన్ అండ్ యువర్ కెరియర్ గైడెన్స్. సో ఎడ్యుకేషన్ కెరియర్ కోసం సీరియస్ గా ఉండే వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఒకటి చెప్తున్నా, ఫ్రాంక్ గా చెప్తున్నాను, రెస్పాన్సిబిలిటీస్ ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో వస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అరే ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి వీడియోలో మాక్సిమం చెప్తూ ఉంటాను ఏంటదే, ప్రతిసారి మీరు ఎదుగుతూ కొద్దీ, మీరు ఏజ్ లో, మీ కెరియర్ లో, మీ వయసులో ఎదుగుతూ కొద్దీ మీ పేరెంట్స్ ముసలోళ్ళు అవుతారు. ముసలోళ్ళు అంటే ఏం తెలుసా, వయసు అయిపోతుంది కాదు, కంటి ప్రాబ్లం, మోకాలు నొప్పి, నడు నొప్పి అన్ని వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఊహించండి, మీరు లైఫ్ లోని సక్సెస్ అవ్వకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ క్యూలోని మీ అమ్మ నాన్నకి నిల్చోబెడతారా? సీరియస్ గా ఆలోచించండి. కేజీహెచ్ ఉంది మన వైజాగ్ లోని. కేజీహెచ్ లోని ఒకసారి 1 day మొత్తం కేజీహెచ్ లో ఉండి చూడండి, ఆ గతి మీ పేరెంట్స్ కి పట్టాలా? చెప్పండి ఒక మాట. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ వస్తుంది, మెడికల్ సిక్నెస్, మెడికల్ ఇష్యూ వస్తుంది, రాకుండా ఉండదు. ఏ పేరెంట్స్ అయినా ముసలోళ్ళు వెళ్తే మోకాలు నొప్పో, కంటి సమస్యో, నడుము సమస్యో, లేకపోతే ఏదో ఒక హెల్త్ ఇష్యూ తోటి పెద్దోళ్ళు అవుతారు, ముసలోళ్ళు అవుతారు. ఆ భారం ఎవరి మీద పడుతుంది? మీ మీదే కదా. అప్పుడు ఏంటి, అమ్మ నాన్న నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర జీతం సరిపోవట్లేదు, పద గవర్నమెంట్ హాస్పిటల్ అని తీసుకుని వెళ్తారా? ఇది సక్సెస్ రేట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే, మీ పేరెంట్స్ కి, మీకు చిన్నప్పటి నుంచి చూసే పేరెంట్స్ కి మీరు ఎటువంటి లైఫ్ ఇస్తున్నారు అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. 1 day మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోని పొద్దున్న సాయంత్రం ఉండి చూడండి, అక్కడ ఎలా ఉంటారు, అక్కడ పనిచేసిన వాళ్ళు ఏ లాంగ్వేజ్, ఏ స్లాంగ్ లో మాట్లాడతారు, అసలు మీ ప్రాబ్లం పట్టించుకుంటారు లేదా ఒక్కసారి ఉండి చూడండి. మంచి మీడియంగా లేకపోతే మంచిగా కార్పొరేట్ హాస్పిటల్లోని మా అమ్మ నాన్నకి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి నేను ఉన్నాను అనేసి నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఈ మొక్క చెట్టు ఎప్పుడు అవుతుంది? ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉండి చూడండి. చాలా మంది అంటారు, సార్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను సార్, అయినా సక్సెస్ రాదు. ఏమైంది లక్ష్మి? చాలా హార్డ్ వర్క్ ఏమైంది? కూర్చో. మా ఆవిడ కొంచెం బాగాలేదండి, కొంచెం చిరాకు ఉంది. చాలా హార్డ్ వర్క్ చేస్తాను, నాకు సక్సెస్ రాదు, చాలా హార్డ్ వర్క్ చేస్తాను. చూడండి, కూలీలు, ఖలాసీలు తెలుసు కదా మీకు, ఖలాసీలు తెలుసు కదా మీకు. రోజంతా ఇటుకలు, కాంక్రీట్, ఏదో బస్తా, గోన్ సంచు ఎత్తుతూనే ఉంటారు రోజంట. వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, మీరు హార్డ్ వర్క్ చేస్తారు, మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళకి ఓన్లీ హార్డ్ వర్కే తెలుసు, మీకు హార్డ్ వర్క్ విత్ డైరెక్షన్ తెలుసు. ఆ డైరెక్షన్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే అది వేరే ప్రాబ్లం, కానీ ఓన్లీ ద థింగ్ ఈస్ యూ నీడ్ టు హ్యావ్ ద డైరెక్షన్ ఆల్సో. హార్డ్ వర్క్ ఎవరైనా చేస్తారు, పెన్ గుచ్చుకుంటుంది, పెన్ పెట్టి. హార్డ్ వర్క్ చేసి సరిపోదు, ప్రాపర్ డైరెక్షన్ ఉండాలి. నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి, సక్సెస్ ఎలా రావాలి, ఏ మ్యాన్ విత్ పర్ఫెక్ట్ ప్లాన్ మీరు చెయ్యకపోతే జనాలు, పబ్లిక్ క్యూలో మీరు ఉండిపోతారు, ఫ్రాంక్లీగా ఉండిపోతారు. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్, బికాస్ what I'm telling you is, చూడండి, 1st standard నుండి 10th standard వరకు
మీకు ఎవరు చెప్పరు అరే 10th 12th వరకు చదువుకొని వెళ్ళిపోవాలని చెప్పరు. ఫస్ట్ పాస్ అయ్యి సెకండ్ థర్డ్ ఆగుస్తూ 4th అలా ఒకటి పాస్ అవుతూ వెళ్ళిపోతారు. అప్పుడు ఎవ్వరు మీకు అడుగురుదు. ఓన్లీ థింగ్ ఇస్ 10th తర్వాత ఇంటర్ తర్వాత ఈస్ యువర్ కెరియర్ డిసిజన్. అర్థమైందా? ఇట్స్ యువర్ కెరియర్ డిసిజన్ వేర్ యూ టేక్ ఎన్ ఏ ప్రాపర్ స్టెప్. అక్కడ కానీ నా గర్ల్ ఫ్రెండ్ వేరే గ్రూప్ నేను వేరే గ్రూప్, అయ్యో నా బాయ్ ఫ్రెండ్ వేరే గ్రూప్ నేను వేరే గ్రూప్, నో. మీకు నచ్చిన డిపార్ట్మెంట్ లో ఫ్యూచర్ లో గోల్స్ ఉన్నాయా? ఫ్యూచర్ లో దాని మీద ఫ్యూచర్ ఉందా? ఆ రాబోయే రోజుల్లో 5 years తర్వాత 10 years తర్వాత నా ఫ్యూచర్ అలా అవబోతుందా అని మీకు ప్రాపర్ గా తెలిస్తేనే ఆ రంగంలో అడుగెట్టండి. గవర్నమెంట్ జాబ్ కోసం వెళ్తారు చాలా మంది. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, ఆ 5 years ని ప్రిపేర్ అయ్యాను, 5 years లో గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోయాను. పెట్టు ఎక్స్పీరియన్స్ కూడా 5 years ఎక్కడ చేయలేదు. ఏం చేసావు అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను, 5 years ఎక్స్పీరియన్స్ లేదు, ఇక్కడ ముసలోడ్ అయిపోతున్నాడు. గవర్నమెంట్ జాబ్ వయసు దాటిపోయింది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే 2 years 3 years టైం ఇవ్వండి. ఆఫ్టర్ యువర్ పాస్ అవుట్ 3 years వరకు యువర్ కౌంట్ యాజ్ ఎ ఫ్రెషర్. భూమి తక్కువ ఉంటే, అంతేగాని భూమి ఉండిన తర్వాత కూడా నాగరా బుబ్బు ఏంటి మస్క మధ్యలో భూమి ఉండిన తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతాను 5 years 7 years ప్రిపేర్ అవుతూనే ఉంటానంటే మీరు పాస్ అవుట్ అయిపోతారు. తర్వాత మీ సర్టిఫికేట్ కి ఒక పైసా కూడా విలువ ఉండదు. ఇది జరుగుతుంది కూడా, మీకు తెలిసిందే. సో దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పెండ్ ఓన్లీ 2 to 3 years, నాట్ మోర్ దాన్ దట్. 3 సంవత్సరంలోని బ్యాంకో, నేవీయో, డిఫెన్స్, రైల్వేయో, ఆర్ఆర్బీ ఏ ఉంటే అది ట్రై చేయండి, ఏ ఉంటే కొట్టండి. నోటిఫికేషన్ రావట్లేదా? మీ బతుకు మాత్రం పాడు చేయకండి. నోటిఫికేషన్ రావట్లేదు, నో. అంత బాగా చదువుకున్న వాళ్ళ గో అండ్ ట్రై ఇన్ యూపీఎస్సీ, డైరెక్ట్ కలెక్టర్ ఉద్యోగం ట్రై చేయండి మీకు చదువులు అంత బాగుంటే. అంతేగా నోటిఫికేషన్ రావట్లేదు, నాకు గ్రూప్ డి రావట్లేదు, గ్రూప్ 4 రావట్లేదు, డోంట్ వెయిట్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్. ఎందుకంటే నా దగ్గర రెజ్యూమ్స్ వస్తాయి, ప్రతిరోజు 100 దాటి రెజ్యూమ్స్ వస్తాయి. పాస్ అవుట్ ఎప్పుడు అయ్యారు 4 years బ్యాక్, ఇప్పుడేమో దేనికి విలువ లేదు. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను, నో. 2 to 3 years ఓన్లీ. ఆఫ్టర్ 10th అండ్ డిగ్రీ జస్ట్ ప్లాన్ చేసుకోండి. మీ మైండ్ లోని ఎలా ఉండాలంటే జస్ట్ ప్లాన్ చేసుకోండి. ఏం ప్లానింగ్? నేను ఒక సెక్టర్, అది మెడికల్, సైన్స్, ఇంజనీరింగ్, దాంట్లోని నేను వెళ్ళగలనా, స్టాండ్ అవ్వగలనా, నాకు సక్సెస్ అవ్వగలదా, ఆ లక్షలో జీతం రాగలదా? సి ఎవ్రీథింగ్ ఈస్ కమ్ ఫర్ మనీ. మీ పేరెంట్స్ జాబ్ చేసినా, మీరు జాబ్ చేసినా, మీరు ఫ్యూచర్ లో మీ పిల్లలు జాబ్ చేసినా, ఎవ్రీ వన్ ఈజ్ ఓన్లీ సక్సెస్ వెన్ యూ గెట్ ఏ హ్యాండ్సమ్ శాలరీ. అర్థమైందా? 10,000 12,000కి రెంట్లే ఎగిరిపోతాయి. when you get a handsome salary in your hand, that only comes that you are successful. నువ్వు అక్కడ ఏ జాబ్ చేస్తున్నావు కూడా నీ ఎవరు అడుగురు. ఓన్లీ థింగ్ ఇస్ ఇఫ్ యూ గెటింగ్ ఏ హ్యాండ్సమ్ శాలరీ వస్తుందంటే యు ఆర్ సక్సెస్ఫుల్. శాలరీ ఎలా వస్తుంది? వెన్ యూ గెట్ ఏ గుడ్ జాబ్. జాబ్ ఎలా వస్తుంది? మంచి ఎడ్యుకేషన్ ఉంటే. అంటే ఒక కంపెనీ వాడు 40,000 ఫ్రెషర్ కి శాలరీ ఇస్తున్నారంటే మీరు ఒక్కలే వెళ్తారా క్యాండిడేట్ గా? ప్రతి ఒక్కరికి ఆకలి ఉంటుంది కదా. అమ్మో 40,000 అంటే ఫస్ట్ మంత్ లోని నేను ఈఎంఐలో ఐఫోన్ కొనొచ్చు, సెకండ్ మంత్ నేను మళ్ళీ ఈఎంఐలో బుల్లెట్ దింపొచ్చు. ఉంటుందా మైండ్ లో? అదే 10,000 12,000 జీతం అనుకోండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బెటర్. నేను కాంప్రమైజ్ ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, దేనికో కొంత కాంప్రమైజ్ అవుతాను బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. బట్ కెరియర్ విషయంలోని, డబ్బుల విషయంలోని కాంప్రమైజ్ అవను. ఈరోజు మార్నింగ్ ఒకటి నాకు వీడియో నాకు మెసేజ్ పెట్టాడు, అంటే కామెంట్ చేస్తాడు నా వీడియోకి. ఏంటంటే, సార్ మీ వీడియో 2-3 సార్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది మీరు అరుస్తారు, గసురుతారు మీ లైక్స్ అండ్ కామెంట్స్ కోసమా. స్ట్రాటజీ బాగుందే, నేను ట్రై చేస్తా. బాగా గట్టి కొట్టేసాను. కామెంట్స్ లైక్స్ చేయాలంటే నేను కెరియర్ కోసమే మాట్లాడాలా? వేరే వీడియోస్ నేను చేసుకోలేక, చిన్న చిన్న బట్టలు వేసుకొని ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ వీడియోస్ చేసుకోలేక, నా ఫ్యామిలీకి, నా భార్యకి, నా పిల్లలకి ఇబ్బంది పెట్టి లైక్స్ కామెంట్స్ కోసం వీడియో చేయలేక కెరియర్ కోసం మాట్లాడాలా? సీరియస్ గా మాట్లాడితే లైక్స్ కామెంట్స్ కోసం. ఫాల్తూరా నాయన ప్రపంచంలోనే. అసలు దేనికి పెట్టాలో బొర్ర, దేనికి పెట్టుకోవడం తెలియదు. ఇటువంటి వాళ్ళు వస్తారు మాకు జాబుల కోసం.
అండ్ మెయిన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, కెరియర్లోని సీరియస్ అవ్వాలంటే మీ లైఫ్లో సీరియస్ అవ్వండి, కొన్ని బిహేవియర్ మార్చుకోండి. ద మెయిన్ బిహేవియర్ ఈస్, చిన్నపిల్లలకి 5th క్లాస్ పిల్లోడు పాడైపోతాడు, 5 years బేబీ పాడైపోతాడు అనేసి ఎవరు అనుకోరు. ఎందుకంటే 5 years బేబీకి, 5 సంవత్సరాల పాపకి తల్లిదండ్రి బ్లెస్సింగ్స్ ఉంటాయి, తల్లిదండ్రి పక్కన ఉంటారు. కానీ 18+ వాడికి యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్. నువ్వు పాలు పెరుగు కోసం బయటకు వెళ్ళేసి ఉఫ్ కాల్చుకొని వస్తున్నావా లేదా, నో వన్ నోస్. నోట్లో చూయింగం పెడితే స్మెల్ రాదు. కానీ లైఫ్లో బాగుండాలి, కెరియర్లో బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలంటే చెడు అలవాట్లు ఇప్పుడు కాదు. వెన్ యూ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, వెన్ యూ గెట్ మ్యారీడ్, టేక్ అ పర్మిషన్ విత్ యువర్ వైఫ్ అండ్ డూ వాట్ యూ వాంట్. కెరియర్ స్టార్ట్ అయినప్పుడు లవ్లు, ప్రేమ, కెరియర్ స్టార్టింగ్లోని కాలేజ్లోని స్మోకింగ్, రూమ్లోని బీర్ బాటిల్స్, దిస్ ఈజ్ నాట్ ద ఏజ్ బాస్. ఆ ఏజ్ కాదు. యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్. 18 సంవత్సరాలు అవుతుంది, మీ అమ్మ నాన్న నేను ఇంకా తిరగరు. ఆల్ బికాస్ దే గివెన్ ఎ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మీకు వచ్చిందనేసి మీరు ఏదో రాంగ్ స్టెప్ తీసుకుంటే, తర్వాత మీ క్లాస్లోనే ఒకడు కార్ కొంటాడు, ఒకడు చిన్న స్థలం తీసుకుంటాడు, ఒక ఫ్లాట్కి గృహప్రవేశం పిలుస్తారు, అప్పుడు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ఊహించండి. ఇదంతా జరగదా? పోనీ ఇదంతా జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. క్లాస్లోని అందరు పాస్ అవుతారు, అందరికి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుందా? నో, రైట్? దెన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డోంట్ గో విత్ బ్యాడ్ హ్యాబిట్స్. మీకు లైఫ్లోని ఫస్ట్ ప్రయారిటీ ఇస్ గోల్, దెన్ గర్ల్. ఫస్ట్ ఈస్ గోల్. సో కీప్ ఇన్ మైండ్, రాబోయే రోజుల్లోని మా పేరెంట్స్ ముసలోరు అవుతారు, అది సత్యం. అది నువ్వు మార్చలేవు. ఫస్ట్ పాయింట్. రెండోది, వయసు పెరిగేసరికి జబ్బులు కూడా వస్తాయి. అది మాత్రం 100% గ్యారంటీ. ఆ జబ్బుకి హాస్పిటల్ తిప్పే రెస్పాన్సిబిలిటీ మీది. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచం తీసుకొని మీ పేరెంట్స్కి పడేస్తారా? అక్కడ అన్నం ఇస్తారు, అది తినేమని చెప్తారా? లేదా సున్నితంగా ఒక ఆటో బుక్ చేసుకొని పేరెంట్స్కి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ప్రాపర్గా వాళ్ళకి అందుబాటులో సేవ చేయించుకొని, ట్రీట్మెంట్ చేయించుకొని, మెడిసిన్స్ తీసుకొని వస్తారా? అది మీ ఆప్షన్ బాస్. మీ పేరెంట్స్ మీకు ఎలా ట్రీట్ చేస్తారు, మంచిగా ట్రీట్ చేస్తారా, చెడుగు ట్రీట్ చేస్తారా తెలియదు, కానీ మీ పేరెంట్స్కి మీరు ఎలా ట్రీట్ చేయాలో అది మీ మీద ఉంటుంది. దిస్ ఆల్ ఈస్ ద మెయిన్ రూట్ ఈస్ యువర్ సక్సెస్. జాబ్లో అయినా, ఎడ్యుకేషన్లో అయినా ఈ సక్సెస్ అయితేనే ఫ్యూచర్ బాగుంటుంది. గొప్పగా మాట్లాడుతున్నాను, మీరెంత సంపాదిస్తారనేసి మీరు అనొచ్చు. ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ విత్ మై లైఫ్. బికాస్ 2025 కదా, 2030లో ప్లానింగ్ చేసుకున్నా. 2030లో నేను బతుకుంటానా లేదా విషయం పక్కనెడితే, ఏదో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు విషయం పక్కనెడితే, 2030లో నేను ఏమేం కొనాలి, నా పాప అప్పుడు ఏ క్లాస్లో ఉంటుంది, మా ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది, నా ఏజ్ ఎంత ఉంటుంది, అప్పుడు బాడీలోని ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, మొత్తం అంతా ప్లాన్ చేసుకొని ముందే ఉన్నా. విత్ ఫైనాన్షియల్ ప్లానింగ్. చేయి సాపాల్సిన అవసరం లేదు. ఒకటి ముందు సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చలేని పదం అంటే రిక్వెస్ట్ చేయడం, సార్ ప్లీజ్ సార్, బొక్క. ఇది కాకపోతే ఇంకోటి. ఎవరైనా కానీ చెప్తున్నా ఫ్రాంక్ గా, జాబ్ కోసమైనా ఎవరైనా కెరీర్ కోసమైనా, ప్లీజ్ రిక్వెస్టింగ్ వర్డ్ వద్దు. అది మీకు మీరు డామినేట్ చేస్తారు. సార్ జాబ్ కావాలి సార్, కావాలండి కొట్టు. లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి రెండు విషయాలు నేర్చుకోండి స్వామి. మెయిన్ విషయాలు రెండు విషయాలు మీకు చెప్తున్నాను. ఇటు నుండి బాగా వస్తుంది లైటింగ్, అవట్లేదు. రెండు విషయాలు మీకు క్లారిటీగా చెప్తున్నాను. 2 విషయాలు మాత్రం పక్కకు నేర్చుకోండి. 1 ఈజ్ కమ్యూనికేషన్. మీరు ఇంటరా, డిగ్రీయా, ఆఫీస్లో ఉన్నారా, ఆఫీస్ లేకున్నారా, జాబ్ సిక్ లో ఉన్నారా, జాబ్ సర్చ్ చేస్తున్నారా, ఫస్ట్ ఈజ్ కమ్యూనికేషన్. నువ్వు తెలుగులోనే వెళ్ళమ్మా, బ్యాక్ వాళ్ళు మాట్లాడతాను. ఎవరైనా మీకు తెలుగులో మాట్లాడతారు, మీరు తెలుగులో పండిట్టు, తెలుగులో ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. నో వన్ వాంట్ టు నో యువర్ తెలుగు. జాబ్ కెరియర్ కావాలి అంటే కమ్యూనికేషన్ బాగుండాలి. కమ్యూనికేషన్ బాగుండాలంటే డెఫినెట్ గా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వస్తేనే పీపుల్ విల్ లైక్ యూ, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు యూ. మీతో మాట్లాడితే కదా మీకు ఉన్న పర్ఫార్మెన్స్ బాగుందా, పర్ఫార్మెన్స్ బాగోలేదా అనేసి వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చేది. మీతో మాట్లాడకుండా మీరేమో తెలుగులో మాట్లాడేసి, అరే ఇంటర్వ్యూ కాల్లో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇంటర్వ్యూ కాల్లో ఏం చేస్తున్నారంటే
సార్ మీకు మాకు చెప్పలేదు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని. బాడుగో నాకు బూతులు వస్తుంది తెలుసా. అరే ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంటర్వ్యూలో, ఇవి కూడా చెప్పాలా సార్ ఇంకోసారి అడుగుతారా అనేసి మధ్యలో. అరే నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను, మీరు నాకు తెలుగులో మాట్లాడితే అందంగా ఉంటుంది. నేను తెలుగులో మాట్లాడి మీ ఇంగ్లీష్లో మాట్లాడితే పర్లేదు, కానీ నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగి ఇంటర్వ్యూలో మీ తెలుగు సమాధానం ఇస్తే అవతలవాడికి ఎలా ఉంటుంది? ఏంటి అవతలవాడికి రెజ్యూమ్స్ తక్కువ లేకపోతే రెజ్యూమ్స్ కరువా? ఒక వేకెన్సీ పెడితే భయంకరంగా జనాలు పడిపోతున్నారు ఈ రోజుల్లో. వేకెన్సీస్ రావా, క్యాండిడేట్స్ రారా? ఆడికి ఆప్షనే కదా మీరు. నువ్వు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి. మీరు ఎక్కడ డల్ అవ్వద్దు. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ కమ్యూనికేషన్. ఇట్రామా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. యూ నీడ్ టు లర్న్ యువర్ కమ్యూనికేషన్. మీ సబ్జెక్ట్లో స్కిల్స్ ఇవి బేసిక్స్ గా మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. చూడండి అందరూ జీరో నుండి వచ్చిన వాళ్ళే. ఇన్ఫాక్ట్ నేనేదో పెద్ద రాయల్ ఇంట్లోని ఆ లగ్జరీగా నేను పుట్టలే. నేను మా ఫాదర్ రైల్వేలో క్లర్క్, హ్యాండిక్యాప్. మీరు నమ్ముతారు లేదు, మా డాడీ హ్యాండిక్యాప్. ఒక కాల్ లేదు మా డాడీకి, రైల్వే ట్రైనింగ్ లో కాల్ కట్ అయిపోయింది. హ్యాండిక్యాప్ అయి ఉండి నేను మా ఇద్దరు అక్కలు ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించారు మా నాన్న. ఆ చదువు తగ్గట్ట ముగ్గురు ఒక పొజిషన్ లో ఉన్నాం. వై? నా సంగతికి వస్తారా, నేను కరెస్పాండెంట్ స్టూడెంట్ని, కానీ నాకు కంపెనీలోని నా అండర్లో నా కింద పనిచేస్తున్న వాడు బీ స్కూల్ స్టూడెంట్ ఉన్నారు. 25 లక్షలు పెట్టి ఎంబీఏ చేసిన 25 లక్షలు పెట్టి ఫీజు ఉన్న స్టూడెంట్స్ నా జూనియర్గా ఉన్నారు. నేను కరెస్పాండెంట్ స్టూడెంట్స్, వాళ్ళకి బాస్ని. కరెస్పాండెన్సే కదా, ఏదో కంపెనీ జాయిన్ అయిపోతాను, 10,000 కంపెనీ 10,000 రూపాయలు ఇచ్చే కంపెనీ జాయిన్ అయిపోతాను అనేసి నీ కాంప్రమైజ్ అవ్వలే. అర్థమైందా? నా ఫస్ట్ సాలరీ 25,000. ఎంబీఏ బిఫోర్ చాలా జాబులు చేసా 10,000కి 12,000కి, కానీ ఎంబీఏ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ సాలరీ 25,000. 16 years బ్యాక్, 16 సంవత్సరం బ్యాక్ వెనకాతల 25,000 జీతం. 25,000 ఇప్పుడు 2025లో ఎంబీఏ వాళ్ళకి 25,000 జీతం కొట్టమనండి. వేకెన్సీ లేదు సార్. ఎందుకులే వేకెన్సీస్? 6 lakhs ప్యాకేజ్ చూపించాలా? కానీ కొట్టే సత్తా ఉందా చెప్పండి. ఒక కంపెనీ వాడు మీకు స్టార్టింగ్ 50,000 ఇస్తున్నాడు నెలకంటే ఏ లెవెల్లో ఉంటుంది ఒకసారి ఊహించండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మార్కెటింగ్ ఆర్ సేల్స్. నేను మార్కెటింగ్ సేల్స్ జోల్కి వెళ్ళను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆపరేషన్ డిపార్ట్మెంట్. HR is the main noted for the operation department. Administration ki operation department is HR known for operation department. ఈ రిక్రూట్మెంట్, పేరోల్స్ ఇవన్నీ దానికి సెమీ కాలమ్స్. ఎంబీ చేసిన వాడికి అర్థమవుతుంది. 16 సంవత్సరాల ముందు నా ఫస్ట్ సాలరీ 25,000. ఈ రోజు 25,000 రావడానికి గింజిపోతున్నారే. చెప్తున్నారు వేకెన్సీస్ లేవు. వేకెన్సీస్ ఎందుకు లేవు? నీ పెట్టే పోస్ట్ 38,000, 40,000, 42,000 జాబ్స్ సాలరీ. నీ పెట్టే పోస్టులు, నేను పర్సనల్గా నా వాట్సాప్ మెసేజ్లో పెట్టే పోస్టులు 40,000-45,000 శాలరీ ఫ్రెషర్గా. కానీ ఎంతమంది కొడుతున్నారు? అందరు కావాలి, నాకు 40,000 జీతం అందరు కావాలి. ఆశ చేయడంలో తప్పు లేదు, నేను ఆశ చేస్తా. కానీ ఉత్తి ఆశ చేశానా? దాని తగ్గట్టు తయారయ్యా. మరి మీ తయారీ అది? తెలుగు మాట్లాడితే 40,000 చేస్తారా? అయితే ప్రతి ఇంట్లోని ఒక 40,000 సంపాదించేవాడు ఉంటాడు. ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో ఉంటారు 40,000 సంపాదించేవాడు. అంత ఈజీగా తెలుగులో మాట్లాడి 40,000, 50,000 జీతం కొడితే జాబులు లేవు అని అనకండి ప్లీజ్. డోంట్ సే దట్. జాబులు లేవు సార్. జాబులు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. కొట్టే సత్తా మీలో ఉందా? ఏంటి? అలాగే ఉంటుందండి. కోపంగా వస్తే మాట్లాడతాను. వై? బికాస్ ఈ కెరియర్ విషయంలోని నేను ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ నేను మాట్లాడలేను. పాప కొంచెంసేపు నా పక్కన ఉంది. వై? బికాస్ తన మదర్ కొంచెం బాగాలేదు, అందుకే పక్కన పడుకుంటుంది, డిస్టర్బ్ చేస్తుందేమో పక్కకు లాగాను. ఇప్పుడు పేపర్ పెన్ ఇచ్చాను, డ్రాయింగ్ చేసుకుంటుంది. ఓన్లీ థింగ్ ఈస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ. ఎడ్యుకేషన్ దాటిపోయారంటే కెరియర్ ఈ సెకండ్ ప్రయారిటీ. జాబులు రేవు అనేవాడికి ఒకటే మాట అంటాను, జాబులు ఉన్నాయి. మీరు గూగుల్ చేయండి ఒకసారి. ఐ వాంట్ MBA 50,000 శాలరీ జాబ్. మీ ముందు 10 అప్లికేషన్స్ ఉంటాయి. 10 అప్లికేషన్స్ అప్లై చేయండి. 10 అప్లికేషన్స్ ట్రై చేయండి. MBA అయినా బీటెక్ అయినా ఏదైనా 10 అప్లికేషన్ ట్రై చేయండి. జాబ్ కాల్స్ వస్తాయి, ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. రాకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి, ఇంటర్వ్యూ ప్రొవైడ్ చేయిస్తా. క్రాక్ చేయండి, అప్పుడు నమ్ముతా మ్యాటర్ ఉందనేసి.
పర్సెంటేజ్ మ్యాటర్ కాదు స్వామి. 80-90% ప్రతి గలీలో ఉన్నారు, అర్థమైంది, ప్రతి వీధికి ఉన్నారు 80-90% వాళ్ళు. టాపర్స్ కోసం జాబులు కాదు ఇక్కడ, కాంపిటీషన్. నీకు సబ్జెక్ట్ వస్తే, సబ్జెక్ట్ ఉత్తున వస్తే, అరే నాన్న ఒక విషయం చెప్తున్నా, ఓన్లీ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తేనే నీకు జాబ్ ఇస్తానంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్ మీకు పాఠాలు చెప్పే టీచర్ చేయలేరుకా. నీకు నెలకి 1,00,000 రూపాయలు జీతం ఇస్తా, ఈ సో అండ్ సో సబ్జెక్ట్ లోని నువ్వు టాప్ అయి ఉండాలంటే ఆ జాబ్ డైరెక్ట్ గా స్టూడెంట్ కి ఇవ్వకుండా ఆ ఫ్యాకల్టీకి కూర్చోపెట్టలేడా కంపెనీలో వాడు? చెప్పు, కంపెనీ వాడు ఆ ఫ్యాకల్టీకే కూర్చోపెట్టలేడా? కంపెనీలో మీకు పాఠాలు చెప్పే ఫ్యాకల్టీకి కూర్చోపెట్టలేడా కంపెనీకి? కానీ ఫ్యాకల్టీస్ కి జాబ్స్ రావు. వై? బికాస్ దే ఆర్ గుడ్ ఇన్ టీచింగ్. అంతకు మించి వాళ్ళు బొర్ర పని చేయదు. ఒక సాఫ్ట్వేర్ లోని ఒక ప్రోగ్రామింగ్ చేసి లైవ్ గా డైరెక్ట్ ప్రోగ్రామింగ్ చేయమంటే చేయలేరు. టీచింగ్ వరకు ఓకే, పాఠాలు చెప్పిన వరకు ఓకే, కానీ ఒక టీచర్ ప్రొఫెషనల్ గా సాఫ్ట్వేర్ రావాలంటే బాగా డైనమిక్ వాళ్ళు ఉండేవాళ్ళంటే స్టేబుల్ అవుతారు, కానీ చాలా మంది రాలేరు. దట్స్ ద రీజన్ సబ్జెక్ట్ కి తగ్గట్ట స్టూడెంట్స్ ని పిలుస్తారు, ఫ్యాకల్టీస్ ని పిలవరు. మీరు అనుకోవచ్చు నాకంటే బాగా మా సారే కదా ఉన్నారు, ఇతనేంటి 50,000 జీతం పనిచేస్తూ అక్కడ 1,00,000 రూపాయలు వదిలేసారంటే ఇవ్వరు. మీరు స్టూడెంట్ అయ్యా, మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండగలరు. ఒక ఫ్యాకల్టీ టీచింగ్ తప్ప వేరే ప్రొఫెషన్ లోనే అంత ఫ్లెక్సిబుల్ గా ఉండలేరు. కోడింగ్ ప్రోగ్రామింగ్ చేయమని చెప్పండి ఫ్యాకల్టీకి, నేర్పిస్తారు, బాగా నేర్పిస్తారు, ట్రైనర్ కూడా వెళ్ళిపోవచ్చు జాబ్ లో. బట్ యాజ్ ఎ ఇంజనీర్, సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, జాబ్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు, ఇవి లేవు, అవి లేవు, నో. లే ఆఫ్ టైం కొంచెం టైట్ గానే ఉంది సాఫ్ట్వేర్ ఐటీ, బట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. షార్క్ కావాలంటే చిన్న గాలం వేస్తే సరిపోదు, షార్క్ కావాలంటే షార్క్ అంత సైజ్ గాలం ఉండాలి. చేప కోసం మాట్లాడుతున్నా అండి. చెరువు చేపల కోసం చిన్న తాడేసి నట్టేస్తే చెరువు చేపలు పట్టుకోవచ్చు, కానీ సముద్రంలోని షార్క్ ని పట్టాలంటే 1,00,000 రూపాయలు జీతమే పట్టాలంటే దాని తగ్గట నట్టు ఉండాలి, దాని తగ్గట మ్యాటర్ ఉండాలి. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్. లెర్నింగ్ కోసం మెయిన్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ చూసిన చాలా ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. లెర్నింగ్ కోసం మీరు కొంచెంసేపు చదువుకోండి, బోర్ లాగా మీకు అనిపిస్తే హ్యావ్ సమ్ ఫన్ విత్ యువర్ పేరెంట్స్, యువర్ ఫ్రెండ్స్, చిట్ చాట్ చేసుకోండి. కానీ కొంచెం సమయం అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 4 to 5 hours. 10 నిమిషాల్లోని చదువుకొని లెగిసిపోవడానికి మీరు నా పాప వయసు కాదండి మీరందరూ, అర్థమైందా? నా పాప కూడా 1 గంట చదువుతా తెలుసా. 10-20 నిమిషాలు చదువుకున్నాను, బోర్ కొట్టింది, రీల్స్ చూసాను కాదు. కొంచెం సమయం చదువుకుందంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 4 to 5 hours. నోరు ముడ్డి అన్ని మూసుకొని 4 to 5 hours ప్రాపర్గా విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ బొర్రా చదువులో పెట్టండి. అరే టాపర్స్ అయిన వాళ్ళు మజ్జిగనం తినేసి వస్తున్నాడా, బిర్యానీ తినేసి వస్తున్నారా? మీలాగా నాలాగా కదా. ఎవ్రీవన్ హ్యాస్ సేమ్ బ్లడ్, సేమ్ బ్రెయిన్. ఎంత యూజ్ చేయాలి అది మన ఇష్టం. దిస్ ఇస్ వీడియో ఫర్ ద కెరియర్ అండ్ ద వీడియో ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫేసింగ్ ద ఎగ్జామినేషన్. కెరియర్ కోసం ముందుకెళ్తున్నారు వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ విషెస్. నా సపోర్ట్ మీకు లైఫ్ లాంగ్ ఎలాగ ఉంటుంది. నేను చెప్పగా 2030 కూడా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి మీతో లైఫ్ లాంగ్ ఉంటా. బోర్ అనిపిస్తే ముందే స్కిప్ చేసుకోండి, బోర్ అనిపించకపోతే లాస్ట్ వరకు వీడియో చూడండి. ఐ థింక్ కొన్ని పాయింట్స్ నేను చెప్పాను, ఆ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని మంచిగా ఫ్యూచర్ ప్రిపేర్ అవుతానని. HR రంగుమాసన సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై చెప్పు, నువ్వు వస్తావు కదా లాస్ట్లో, అంతేనా? చెప్పు సబ్స్క్రైబ్ ఛానల్. Subscribe to my channel. See you later. Don't forget to subscribe to my channel. Goodbye. Bye everyone. All the best and have a bright future. All the best. ఒకటే మైండ్ లో పెట్టుకోండి, సంపాదిస్తేనే కౌంట్ ఇన్ ద సక్సెస్ లిస్ట్. అర్థమైందా? సంపాదిస్తేనే 10,000 12,000 వస్తే నేను వీడియోస్ చేయను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50,000 1 lakh శాలరీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50,000 1 lakh శాలరీ. 10,000 12,000 జాబుల కోసం నేను వీడియోస్ చేయను, అంత టైం నా దగ్గర లేదు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.